మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. కే ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్కి వచ్చిన మా చిలకలూరుపేట ఎమ్మెల్యే మా మావయ్య పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే గౌరవనీయులు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, మా సివి రావు గారికి, ఠాగూర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అలాగే కిరణాపురం ఫ్యాన్స్కి థ్యాంక్ యూ. మీడియాకి అందరికీ థ్యాంక్ యూ అండి ఫర్ దిస్ కమింగ్ దిస్ ఈవెంట్. అలాగే మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా జర్నీ డిస్ట్రిబ్యూటర్గానే స్టార్ట్ అయింది. ఇవాళ ప్రొడ్యూసర్ని అయ్యి మా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్గా షీల్డ్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అలాగే కే ర్యాంప్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ ఇయర్ 2024 కిరణ్ గారు కాతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని తర్వాత ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఉంటారు సినిమా చేయడానికి, కానీ నాకు ఇచ్చిన మాట కోసం ఆయనకు ఒక కథ నచ్చి నా దగ్గరికి పంపారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా నాది కాదు, మా హీరో గారిది. థ్యాంక్ యూ సార్. మా హీరో గారి వల్లే నాకు ఈ సక్సెస్ వచ్చింది. 2025 నేను ఒక ఈవెంట్లో తొడగొట్టి మరీ చెప్పాను. ప్రేక్షకులందరూ దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు అందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సినిమా చేశారండి, ప్రేమించి సినిమా చేశారు. మీరు చూసిన టీజరు ట్రైలర్ మా ప్రమో రవి ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యేలాగా సినిమాలో ఉన్న కంటెంట్ చెప్పాడు. అక్కడే మేము సక్సెస్ అయ్యాము. అలాగే మా ఎడిటర్ అని కూడా అనకూడదు, ఫ్రెండ్ చోటాకే ప్రసాద్ లేకపోతే ఈ బ్యానర్లో సినిమా లేదు. అలా అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి మా ఇద్దరు ట్రావెల్ ఉంది. ఎడిటర్ అనకూడదు, నా ఫ్యామిలీ మెంబర్ అండ్ మై బ్రదర్. థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్. అండ్ మా బ్రహ్మగారు సార్, కేరళలో మంచి మంచి విజువల్స్ ఆ కలువ పూలది మీ వల్లే వచ్చింది. ఈ సినిమాకి ఎంత చేయాలో అంత సపోర్ట్ చేశారు. మీ ఇద్దరు నా ఫ్యామిలీ. అలాగే రవి, మా జర్నీ నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పటి నుంచి రవి నేను బ్రహ్మగారు ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఇలాగే నా ప్రతి సినిమాకి మీ ముగ్గురు ట్రావెల్ అవ్వాలి, మంచి మంచి హిట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా డిఓపి సతీష్ గారు ప్రతిరోజు ఉదయం 7 to 7:05కి షార్ట్ పడిందని నాకు ఫోన్ చేసేవాళ్ళు. నేను ఫాలోఅప్ చేసినా కూడా అలా తక్కువ డేస్లో మా డైరెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుని మంచి అవుట్పుట్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మోయిన్ మాస్టరు, విజయ్ పోలం గారు, థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మా డార్లింగ్ ఫైట్ మాస్టర్ పృథ్వీ. నా జర్నీ 1వ సినిమా నుంచి ప్రతి సినిమాకి పృథ్వీతోనే వర్క్ చేస్తూ ఉన్నాను. ఈజ్ ఆల్సో మై బ్రదర్. ఇందాక అన్నారు ఎవరూ లేకపోయినా ఇండస్ట్రీలో నాకు ప్రొడ్యూసర్ ఉన్నాడు అని. థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పటికీ ఈ వర్డ్ మర్చిపోను. అలాగే యుక్తి, ఈ సినిమాని ఒక హీరోయిన్ క్యారెక్టరు, ఛాలెంజింగ్గా చేసే క్యారెక్టరు. ఆ అమ్మాయి ఈ కథను బాగా అర్థం చేసుకొని ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి బాగా యాక్టింగ్ చేసింది, మంచి డ్యాన్స్ చేసింది. టుడే ఈ మిస్ సార్, థ్యాంక్ యూ యుక్తి. అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ థ్యాంక్ యూ. 4 సినిమాలు వస్తున్నాయి, అందరూ డిస్ట్రిబ్యూటర్లు నేను అడిగినట్టు నాకు సపోర్ట్ చేసి మంచి థియేటర్లు వేసి ఈ దీపావళి కే ర్యాంప్ దీపావళిని నిరూపించారు. థ్యాంక్స్ టు ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్. అండ్ మా డైరెక్టర్ నాని, ఫస్ట్ కథ చెప్పినప్పుడు నవ్వుకుంటా ఉన్నాను. టీజర్ లాంచ్ ఈవెంట్లో అనుకుంటా ఇండస్ట్రీకి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చాడు, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ అని చెప్పాను. ఆ రోజు అందరూ నవ్వుకున్నారేమో వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడని. నా మాట నిలబెట్టావు నాని, థ్యాంక్ యూ. అండ్ ఇంకా నీతో వర్క్ చేయాలని ఉంది. అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం వచ్చేది, అన్నీ సర్దుకొని ఎప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పాడు. ఇన్ని సినిమాల మధ్య ఈ సినిమాకి స్పెషల్ ఏంటంటే కథే. ఆ కథ తెచ్చిన మా నానికి, మా రైటర్ రవికి థ్యాంక్ యూ. రవి ఎక్కడున్నావు? యా, థ్యాంక్ యూ. అండ్ మా హీరో గారు కిరణ్ గారు, ఇందాక బండ్ల గణేష్ అని చెప్పినట్టు కష్టపడి వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని. 100% నిజం. ఉదయం నాకు షూటింగ్ వెళ్ళబోయేమని చెప్పారు సార్, నాకు 7 నుంచి 7:02 మధ్య ఫస్ట్ షాట్ పడాలి, లేట్ అవ్వకూడదు, మన డేస్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎలా ఉంది, ప్రొడక్షన్ వైపు నేనేం సపోర్ట్ చేయాలి అని ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి ఆయన హీరో ప్రొడ్యూసర్ లాగే ఉన్నారు. ఎవరో ప్రొడ్యూసర్ వచ్చాడు ఎక్కువ ఖర్చు పెట్టి చేద్దాం, బడ్జెట్ పెంచేద్దాం, అలాంటిది ఏమీ లేని హీరో అండి. డౌన్ టు ఎర్త్. అతనికి అబద్ధాలు చెప్పటం రాదు, నిజాయితీగా ఉంటాడు, హానెస్ట్గా ఉంటాడు. సార్, మీరు ఇంకా మంచి సినిమాలు తీసి స్టార్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జర్నీలో
ప్రతి హీరో ఒక సినిమా మా బ్యానర్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ అంతా అయిపోయి నేను ఇంటికి వెళ్తా ఉన్నాను. నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ నాకు ఫోన్లు చేశారు. నేను మాట్లాడిన మాటలు నిజమేమో కానీ దానిలో నేను వాడిన పదజాలం ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. దానికి ఈరోజు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను హానెస్ట్గా. అలాగే నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకుంటున్నాను. అలాగే నేను తెలుగు 360 ప్రదీప్ గారి మీద నేను వాడిన పదజాలాన్ని అండ్ కామెంట్స్ని వెనక్కి తీసుకుంటాను. మీడియా మిత్రులందరికీ నేను బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు నాకు పేరుని తెలుసు. ఏ మీడియా వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు. అలాగే చిన్న ప్రొడ్యూసర్ని కష్టపడి సినిమాలు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. అలాగే ఛాంబర్కి ఇచ్చిన లెటర్లో కొన్ని తప్పులు దొల్లాయి. అవేంటంటే నెంబర్ 1 గ్రేట్ ఆంధ్ర విషయం ఒకటి ప్రస్తావనకు వచ్చింది, అది తప్పు దొర్లింది. ఆ వర్డ్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నాను. అలాగే ఆల్ వెబ్సైట్స్ గురించి నేను ఒక పొరపాటున రాసింది కూడా వెనక్కి తీసుకుంటాను. అలాగే ట్వీట్ కూడా. మీ అందరూ సపోర్టు నాకు ఉండాలి. మీ జర్నీలో నేను ఉండాలి. మీ అందరూ గైడెన్స్తో నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మంచి సినిమాలన్నీ లైనప్ చేసుకుంటున్నాను. మీలో ఒకటిగా నన్ను ముందుకు నడిపించి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ రాజేష్ గారు. మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ టు గో. కీప్ రాకింగ్. కే ర్యాంపేజ్ సక్సెస్లు మరెన్నో రావాలని కోరుకుంటూ